ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఉన్న ఆర్టికల్ 12 ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 12 అనేది ఇది రాజ్య నిర్వచనాన్ని తెలియజేస్తుంది. ఇట్ గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్. ఆర్టికల్ 12 గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్. రాజ్య నిర్వచనం గురించి తెలియజేస్తుంది. అంటే రాజ్యం అనగా ఏంటి, వాట్ ఈజ్ స్టేట్, వాట్ కమ్స్ అండర్ స్టేట్ అనే ఈ డెఫినేషన్ గురించి ఆర్టికల్ 12 అనేది డీల్ చేస్తుంది. మరి ఆర్టికల్ 12 ప్రకారం రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు, రాజ్య పరిధిలోకి ఏమేమి వస్తాయి, వాట్ కమ్స్ అండర్ ఎ స్టేట్ అనేది ఈ ఆర్టికల్ 12లోనే పొందపరచడం జరిగింది. మరి ఏమేమి వస్తాయంటే ఇందులో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు పార్లమెంట్ కూడా వస్తుంది. పార్లమెంట్లో భాగంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా వస్తుంది. అలాగే లెజిస్లేటివ్ బాడీ ఏదైతే ఉందో ఈ లెజిస్లేటివ్ బాడీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తుంది, రాజ్యం పరిధిలోకి వస్తుంది. ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ కిందకి వస్తారు. లెజిస్లేటివ్ బాడీ అంటే కేంద్ర పరిధిలో ఉన్న లెజిస్లేటివ్ బాడీ మనకు లోక్సభ, రాజ్యసభ రెండు కూడా లెజిస్లేటివ్ స్ట్రక్చర్ కిందనే చెప్పుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకు స్టేట్ పరిధిలోకి వచ్చే అంశాలు. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్, పార్లమెంట్లో భాగంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ సో స్టేట్ పరిధిలోకి వస్తాయి. రైట్. అలాగే స్టేట్ పరిధిలోకి వచ్చే మరొక అంశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. అలాగే స్టేట్ లెజిస్లేచర్లో భాగంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ వస్తుంది, అలాగే లెజిస్లేటివ్ బాడీ కూడా వస్తుంది. మరి స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఏమేమి వస్తాయంటే మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ కిందికి వస్తారు. అలాగే స్టేట్ లెజిస్లేచర్లో భాగంగా ఉన్న లెజిస్లేచర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో భాగంగా మనకు విధానసభ, విధాన పరిషత్ రెండు కూడా లెజిస్లేటివ్ బాడీ కిందికి వస్తాయి. సో ఇవి స్టేట్ పరిధిలోకి వచ్చే అంశాలు. సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్లాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ లెజిస్లేటివ్ బాడీ, స్టేట్ లెజిస్లేచర్లో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ. సో ఇవన్నీ కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. ఇవే కాకుండా రాజ్య పరిధిలోకి వచ్చే మరొక అంశం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక సంస్థలు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో భాగంగానే మనం పంచాయతీల గురించి తెలుసుకుంటాం. పంచాయతీస్ ఇవి కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. మున్సిపాలిటీస్ ఇవి కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఇవి కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో భాగంగా రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు. ఇంకేమైనా ఉన్నాయంటే స్టాచ్యుటరీ బాడీస్, స్టాచ్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీకి ఎగ్జాంపుల్స్ ఏవంటే ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC, ONGC, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అలాగే రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్. సో ఇవన్నీ కూడా రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు. సో స్టాచ్యుటరీ బాడీస్, నాన్ స్టాచ్యుటరీ బాడీస్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్లో భాగంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్, పార్లమెంట్లో భాగంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ. సో ఇవన్నీ కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా స్టేట్లోకి వచ్చేటటువంటి ఆర్గాన్స్ ఇవన్నీ. అసలు స్టేట్లోకి ఏమొస్తాయి, ఏమి రావు అని ఎందుకు తెలుసుకోవాలి? రీజన్ ఏంటంటే స్టేట్ పరిధిలోకి ఏవైతే వస్తాయో వాటి
మూలంగా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితేనే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. అలాగే మనకి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగాయో వాటిని మళ్ళీ మనకు అందించడానికి న్యాయ వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది. స్టేట్ పరిధిలోనికి రానటువంటి వ్యవస్థలో మన ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదు. సో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలన్నా చేసుకోకూడదా అని డిసైడ్ చేయడం కోసమే, తెలుసుకోవడం కోసమే ఈ స్టేట్ యొక్క నిర్వచనాన్ని ఆర్టికల్ 12లో పొందుపరచడం జరిగింది. సో స్టేట్ ఆర్టికల్ 12 ఏదైతే ఉందో ఇది స్టేట్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది. ఆర్టికల్ 12లో భాగంగా ఉన్నటువంటి స్టేట్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో, ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో, సో ఇందులో ఇవి మీ ఫండమెంటల్ రైట్స్, మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినప్పుడే జ్యుడిషియరీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి మన ఫండమెంటల్ రైట్స్ మళ్ళీ మనకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. స్టేట్ పరిధిలోనికి రానటువంటి ఆర్గన్స్ కానీ, ఏజెన్సీస్ కానీ, సంస్థలు కానీ ఏవైతే ఉంటాయో అవి మన ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదు. సో ఇలాగా క్లియర్ కట్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, జోక్యం చేసుకోవాలా చేసుకోకూడదా అని తెలుసుకోవడం కోసమే ఈ స్టేట్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దీన్ని ఆర్టికల్ 12లో డిఫైన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రాజ్య పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. మరి స్టేట్ పరిధిలోనికి రానటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. స్టేట్ పరిధిలోనికి రానటువంటివి ఏవంటే, ఒకటి 1980 కోఆపరేటివ్ సొసైటీ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా ఏవైతే సంస్థలు ఏర్పాటు చేసింటారో అవన్నీ రాజ్య పరిధిలోకి రావు. అలాగే సొంత నిధులతో నడిచేటటువంటి ట్రస్టీలు లేదా సంస్థలు ఏవైతే ఉంటాయో, సొంత నిధులతో నడిచే సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా రాజ్య పరిధిలోకి రావు. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎలాగంటే సొంత నిధులతో నడిచే ధర్మాదాయ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా రాజ్య పరిధిలోకి రావు. సో ఇవి రాజ్య పరిధిలోకి రానటువంటి అంశాలు. సొంత నిధులతో నడిచేటటువంటి స్వచ్ఛంద సంస్థలు లేదా ధర్మాదాయ సంస్థలు, అలాగే సొంత నిధులతో నడిచేటటువంటి ట్రస్టీలు, అలాగే 1980 కోఆపరేటివ్ సొసైటీ చట్టం ద్వారా నమోదైనటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాజ్య పరిధిలోకి రావు. సో రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు ఏమున్నాయి, రాజ్య పరిధిలోకి రానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి క్లియర్ కట్గా మనకు ఆర్టికల్ 12లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే యాక్షన్స్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ ఇఫ్ ద వైలేట్ ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడు ఈ ఆర్టికల్ 12లో మెన్షన్ చేసిన స్టేట్ పరిధిలోకి ఏవైతే వస్తాయో వాటి యొక్క యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేసే విధంగా ఉంటే డెఫినెట్గా కోర్ట్స్ అనేటివి ఇంటర్ఫియర్ అయ్యి మన ఫండమెంటల్ రైట్స్ మళ్ళీ మనకి అందించడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇన్ కేస్ స్టేట్ పరిధిలోకి రాలేదనుకోండి అండ్ న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోలేదు. రైట్. అలాగే రాజ్య నిర్వచనానికి మొట్టమొదటిసారిగా స్పష్టత ఇచ్చినటువంటి కేసు, రాజ్య నిర్వచనానికి మొట్టమొదటిసారిగా స్పష్టత ఇచ్చినటువంటి కేసు ఏదైనా ఉందా అంటే ఉంది. అదే అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ అనే కేసు. అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ కేసు ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారిగా రాజ్య నిర్వచనానికి ఒక స్పష్టత ఇచ్చినటువంటి కేసు. రాజ్య నిర్వచనానికి స్పష్టత ఇచ్చినటువంటి కేసు. సో వాట్ ఈజ్ స్టేట్ అంటూ ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి, దానికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి కేసు ఏదైనా ఉందంటే అదే అజయ్ హాసియా వర్సెస్ ఖలీద్ ముజీబ్ కేసు. ఇది 1981లో జరిగినటువంటి కేసు. ఈ కేసులో భాగంగానే వాట్ ఈజ్ స్టేట్ అనే దీనికి ఒక నిర్వచనాన్ని క్లియర్ కట్గా ఒక డెఫినేషన్ని ఇచ్చినటువంటి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తే పిఎస్ భగవతి. ఇతనే రాజ్య నిర్వచనానికి క్లియర్ కట్గా డెఫినేషన్ ఇచ్చినటువంటి పర్సన్. రైట్. సో ఇవి రాజ్య పరిధిలోకి వచ్చే అంశాలు, రాజ్య పరిధిలోనికి రానటువంటి అంశాలు. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. రాజ్య పరిధిలోనికి జ్యుడిషియరీ సిస్టమ్ వస్తుందా రాదా?
వెదర్ జ్యుడిషియరీ కమ్స్ అండర్ స్టేట్ ఆర్ నాట్. సో జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రాజ్య పరిధిలోకి వస్తుందా రాదా అని క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి సరైనటువంటి సమాధానం ఇచ్చినటువంటి కేసెస్ కొన్ని ఉండే. అందులో భాగంగా ఒకటి రామ్ గోపాల్ పుజారీ కేస్. రామ్ గోపాల్ పుజారీ కేస్ ఇది 1997లో జరిగినటువంటి కేస్. ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే జ్యుడిషియరీ డస్ నాట్ కమ్ అండర్ స్టేట్. జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది రాజ్య పరిధిలోనికి రాదు, డస్ నాట్ కమ్ అండర్ స్టేట్ అని ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో కేసు కూడా ఉంది. ఆ కేసు ఏంటంటే ఆంతులే వర్సెస్ రవినాయక్. అలాగే ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్. సో ఈ కేసులో భాగంగా రాజ్య నిర్వచనాన్ని చెప్తూ, అలాగే సో ఈ కేసులో భాగంగా న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోకి వస్తుందా రాదా అనే ఈ క్వశ్చన్కి సమాధానం చెప్తూ న్యాయపరమైన విధులను నిర్వర్తించేటప్పుడు న్యాయ వ్యవస్థ అనేది రాజ్య పరిధిలోకి రాదు. న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోనికి ఎప్పుడు రాదంట? న్యాయపరమైన విధులను విధించేటప్పుడు న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోనికి రాదని, పరిపాలనాపరమైన విధులు లేదా అర్ధశాసనపరమైన విధులను నిర్వర్తించేటప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి ఈ అంతులే వర్సెస్ రవినాయక్ కేస్, అలాగే ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏదైతే ఉందో, అలాగే క్వాసీ లెజిస్లేటివ్ సైట్ ఏదైతే ఉందో ఆ టైంలోనే మనకు జ్యుడిషియల్ సిస్టమ్ అనేది రాజ్య పరిధిలోకి వస్తుంది. జ్యుడిషియల్ సైడ్ ఏదైతే ఉందో, జ్యుడిషియల్ side of the judiciary does not come under the state. Only administrative side and quasi legislative side of the judiciary comes under the state అంటూ ఈ ఆంతులే వర్సెస్ రవినాయక్, ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ కేసులో భాగంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోనికి వస్తుందా రాదా? రామ్ గోపాల్ పుజారా కేసులో అయితే డైరెక్ట్గా జ్యుడిషియరీ సిస్టమ్ న్యాయ వ్యవస్థ అనేది రాజ్య పరిధిలోనికి రాదు అని చెప్పింది. అలాగే ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తూ ఆంతులే వర్సెస్ రవినాయక్ కేసులో కానీ, ప్రేమ్చంద్ గార్గ్ వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్ కేసులో కానీ కొంచెం ఇంకా క్లియర్గా డెఫినేషన్ ఇస్తూ క్లియర్గా ఇంకా అర్థమయ్యేలాగా ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. న్యాయపరమైన విధులను విధించేటప్పుడు న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోకి రాదని, పరిపాలనాపరమైన విధులు కానీ అర్ధశాసనపరమైన విధులను నిర్వర్తించేటప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ రాజ్య పరిధిలోకి వస్తుంది అని తీర్పునిచ్చింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అండ్ క్వాసీ లెజిస్లేటివ్ సైడ్ కమ్స్ అండర్ ద స్టేట్, వెరాస్ జ్యుడిషియల్ సైడ్ ఆఫ్ ద జ్యుడిషియరీ డస్ నాట్ కమ్స్ అండర్ ద స్టేట్ అంటూ ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఆర్టికల్ 12 అనేది రాజ్య నిర్వచనాన్ని ఇస్తుంది, డెఫినేషన్ ఆఫ్ ఎ స్టేట్ గురించి చెప్తుంది, వాట్ కమ్స్ అండర్ ద స్టేట్, వాట్ డు నాట్ కమ్స్ అండర్ ద స్టేట్, దీని గురించి క్లియర్ కట్గా క్లాసిఫై చేసినటువంటి ఆర్టికలే ఈ ఆర్టికల్ 12. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు జై హింద్.